సరే, మనం వాక్యాన్ని మొదలు పెట్టుకున్నాము. మరి మనము కొన్ని వారాలుగా దేవుని యొక్క గుణ లక్షణాలను మనం ధ్యానిస్తున్నాం కదా. మనం ఈరోజు దేవుడు స్వాతంత్రుడు అన్న విషయాన్ని మనము ధ్యానం చేసుకుంటాం. దేవుడు పరిపూర్ణమైన స్వాతంత్రం కలిగిన అన్న విషయాన్ని మనము చూసుకున్నాము. ఆగస్ట్ 15th మనము స్వాతంత్రోత్సవ దినమును జరుపుకుంటాం భారతదేశంలో కదా. మన దేశానికి స్వాతంత్రము వచ్చింది అని చెప్పేసి మనం జ్ఞాపకం చేసుకుంటూ మనము దాన్ని జరుపుకుంటుంటాం. అంటే ఎన్నో సంవత్సరాలు ముందుగా ఏం జరిగింది? ఎన్నో సంవత్సరాలు బ్రిటిష్ దేశము మనను భారతదేశాన్ని పరిపాలించింది. అంటే బ్రిటిష్ దేశం కింద భారతదేశము ఉన్నది. కానీ ఎప్పుడైతే మనకు స్వాతంత్రం వచ్చిందో అప్పటి నుండి ఏమైంది? మన సొంత పరిపాలన మనము చేసుకుంటున్నాము. ముందులాగా బ్రిటిష్ యొక్క పరిపాలన కింద మనం ఇక లేము. అంటే ఇప్పుడు ఏంటిదంటే మనలను వేరే ఎవ్వరు పరిపాలిస్తలేరు. మన దేశములో మనలను మనమే పరిపాలించుకుంటున్నాం. ఆ రకంగా స్వాతంత్రం మన దేశానికి వచ్చిందని చూస్తుంటాం. అంటే పరిపాలించే విషయంలో మన దేశం ఇంకా వేరే దేశాలపై ఆధారపడి ఉండలేదు అన్న విషయము మనము జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాం. అది పరిపాలన విషయానికి వచ్చేసరికి మాత్రమే. కానీ వేరే విషయాలలో మన భారతదేశం వేరే దేశాలపై ఆధారపడి ఉంటుందా అంటే ఉంది. మన యుఎస్ఏ, రష్యా, ఇస్రాయెల్, అరబ్ కంట్రీస్ వీటన్నిటిపైన ఒక రకంగా మన దేశం ఆధారపడి ఉన్నది. పనుల కొరకు, లేదా ఆయుధాల కొరకు, పెట్రోల్ కొరకు, వస్తువుల కొరకు, ఇవన్నిటికీ విషయాల్లో వేరే దేశాలపైన మన దేశము ఆధారపడి ఉన్నట్టుగా చూస్తున్నాం. అంటే ఒక రంగంలో స్వాతంత్రం ఉంది, కానీ వేరే రంగంలో స్వాతంత్రం లేనట్టుగా మనకు కనిపిస్తుంది. కానీ దేవుడు అలా కాదు. దేవుడు పరిపూర్ణంగా స్వాతంత్రుడు. అంటే ఏ రకంగా అంటే ఆయనను పరిపాలించేవారు ఎవ్వరూ లేరు. ఆయనపై ఎవరికి అధికారం లేదు. ఆయన పైన ఎవరు లేరు, ఆయనకు సమానంలో ఎవరు లేరు. ఎవరు కూడా ఆయనలాగా ఆయనకు దగ్గరికి కూడా రాలేదు చెప్పాలంటే. సో ఆయనతో ఎవరిని మనము పోల్చలేము. లోకంలో ఎవరిని పోల్చలేము. ఒకసారి ఒక ఫ్రెండ్ నన్ను ఒక ప్రశ్న అడిగాడు. దేవుని పోలికకు దగ్గరగా ఏముంటుంది అని 3 ఆప్షన్లు ఇచ్చాడు. చేపన, మనిష, దేవదూతన. చేపన, మనిష, దేవదూతన అని అడిగినప్పుడు ఆయనకు దగ్గరగా, ఇందాకే చెప్పాను, ఆయనకు దగ్గరగా ఏదీ లేదు. మనుష్యానికి దగ్గరగా రాలేదు. దేవదూతలు, పరిశుద్ధమైన దేవదూతలు, ఆయన సన్నిధిలో ఆ పరిశుద్ధతలో ఉండే దేవదూతలు కూడా ఆయనకు దగ్గరికి కూడా రాలేరు. ఆయనతో పోల్చుకున్నాను అయితే ఆ రకంగా చూస్తే ఆయన ఒకే ఒకడు. ఆయన వంటి వారు ఎవరు లేరు. మనది ఏ రకంగా ఆలోచించాలంటే చూస్తే నక్షత్రాలు, గ్రహాలు కానీ మనం చూసుకున్న నక్షత్రాల్లో ఒక నక్షత్రాన్ని పోలి ఇంకో నక్షత్రము మనకున్నది. పోలికల్లో నక్షత్రాలు ఒకటే. గ్రహాలు కూడా పోల్చొచ్చు మనం. చెట్లు, పర్వతాలు, సముద్రాలు కూడా మనం పోల్చొచ్చు. పక్షులను పోల్చొచ్చు, జంతువులను పోల్చొచ్చు, మనుషులు కూడా మనం పోల్చొచ్చు, వస్తువులను కూడా పోల్చొచ్చు.
ఇవన్నిట్లో మనం ఏం చూస్తామంటే ఒకదాన్ని పోలి ఒకటి ఉంటాయి. కానీ దేవుడు నీ పోలి ఎవరున్నారు? పరిపూర్ణంగా ఆయనను పోలి ఎవరు లేరు. ఆయనకి దగ్గరికి కూడా రాలేరు. అంటే చెప్పాలంటే దేవుడు మాత్రం పూర్తిగా వేరుగా ఉన్నవాడు. సమస్త సృష్టి ఒకవైపు అయితే దేవుడు మరోవైపు. ఆయన డిఫరెంట్ కేటగిరీలో ఉన్నాడు అన్నట్టుగా మనం చూస్తుంటాం అన్నమాట. అయితే సమస్త సృష్టి ఒకవైపు అయితే సృష్టికర్త ఇంకొక వైపు. సృష్టికి సృష్టికర్తకు చాలా వ్యత్యాసం ఉంది. అది మనం గ్రహించాలి. దేవుడు మనుషుల కన్నా ఒక ఎత్తు పైన ఉన్నాడని కాదు, 10 ఎత్తులు పైన ఉన్నాడని కాదు, కోట్ల ఎత్తు పైన ఉన్నాడని కూడా కాదు. అసలు ఆ రకంగా మనం పోల్చలేము. దేవుడు వేరుగా ఉన్నాడు పూర్తిగా. ఆయన పైన ఎవరికి అధికారం లేదు, ఆయనను ఎవరు నడిపించేవారు లేరనే విషయాన్ని మనము గుర్తించాలి. అయితే దేవుడు ఎవరిపైన కూడా ఆధారపడి జీవించాడు. సమస్త సృష్టి మాత్రము ఆయన పైన ఆధారపడి ఉంటుంది ఉనికిలో. అయితే ఆయన ఉనికిలో ఉండడానికి ఎవరిపైన ఆధారపడుతున్నాడా? ఆయనకు జ్ఞానాన్ని ఎవరన్నా అందిస్తున్నారా? శక్తిని ఎవరన్నా దయచేస్తున్నారా? ఆయన ప్రేమ కొరకు ఎవరిపైన ఆధారపడి ఉంటున్నాడా? ఆయన మహిమ కొరకు ఎవరిపైన ఆధారపడి ఉంటున్నాడా? లేదు. ఆయనకు ఎవ్వరు సలహాలు ఇచ్చేవారు లేదు. కానీ మనుషులు అప్పుడప్పుడు వారి మూర్ఖత్వంలో దేవునికి సలహాలు ఇవ్వాలని ప్రయత్నిస్తుంటారు కదా. నేను చేశాను ఒకప్పుడు. ఆయన గురించి మనం సరిగా తెలియనప్పుడు ఆయన నావే చూస్తుంటాం అనమాట. అయితే ఆయనను సంరక్షించేవారు ఎవరైనా ఉన్నారా? చుట్టూ బాడీ గార్డ్స్ లాగా ఆయన దేవదూతలను పట్టుకుని తిరుగుతున్నాడా? ఎక్కడున్నా ప్రమాదం వస్తుందేమో, ఆయనను ఎవరన్నా అటాక్ చేస్తారేమో అని చెప్పేసి లేదు. ఆయనను సంరక్షించేవారు ఎవరు? దేవదూతలు ఆయన కాపలా కాయటానికి ఆయన సృష్టించుకోలేదు. వారి అవసరము ఆయనకు లేదు. అయితే ఈరోజు ఈ అంశానికి ముడిపడిన 2 విషయాలు మనము ధ్యానం చేసుకుందాం. 2 విషయాలు. మొదటిది ఏంటిదంటే దేవుడు స్వయంభవుడు. దేవుడు స్వయంభవుడు అంటే సెల్ఫ్ ఎగ్జిస్టెంట్. ఆయన ఉనికి ఆయనలోనే ఉన్నది. ఆయన ఉండడానికి గల కారణము ఆయనే, ఆయన బయట లేదని చెప్పేసి దాని అర్థం. స్వయం భవుడు. ఈ విశ్వంలో ఉన్నవన్నిటికీ ఉండడానికి ఒక కారణం ఉన్నది. సమస్త సృష్టి చేయబడింది అని చెప్పేసి మనము తెలుసుకోవచ్చు కదా. చిన్న ఉదాహరణకు మనం ఈ డ్రమ్ చూస్తున్నాం, ఈ కహూన్. దాన్ని ఎవ్వరు తయారు చేయలేరు, అదంతటికి అదే ఉందని ఎవరు నమ్ముతారా? నమ్మలేరు. ఎందుకంటే ఈ లోకంలో ప్రతి ఒక్కటి కూడా మనం కూర్చున్న చైర్స్ కూడా అవంతటికి అవే వచ్చాయంటే మనము నమ్మము. ఎవరో ఒకరు వాటిని చేశారు, తయారు చేశారు అని చెప్పేసి మనము నమ్ముతూ ఉంటాం. అది మన సాధారణ ఆలోచన మనకు చెప్తుంది అలా అని చెప్పేసి. అలానే ఈ లోకంలో ఉన్న ప్రతి విషయం కూడా మనం గమనిస్తే, అదే ప్రతి వస్తువైనా ఏదైనా కనిపించేది కనిపించింది సృష్టింపబడిన ప్రతిదీ దాని వెనకాల ఒక సృష్టికర్త ఉన్నాడు. అంటే సృష్టించడానికి వెనకాల ఒక కారణం ఉన్నది అని చెప్పేసి మనము నమ్ముతాం. ఆ కారకుడు ఎవరు? ఎవరు చేశారు అని మనం ఆలోచిస్తే అది దేవుడు అని చెప్పేసి మనము నమ్ముతాము. మరి దేవుడు ఉండడానికి గల కారణం ఏంటిది? దేవుణ్ణి ఎవరు చేశారు అని చాలా మంది ప్రశ్నిస్తుంటారు. ఇప్పుడు ప్రతి దాన్ని ఎవరో ఒకరు చేస్తున్నారంటే మరి దేవుణ్ణి ఎవరు చేశారు? ఈ విషయంలో చాలా మంది దేవునిపై నమ్మకం పోగొట్టుకొని నాస్తికులుగా ఉండిపోతారు. చెప్పాలంటే నాస్తికులుగా ఉండాలంటే ఇంకా చాలా గొప్ప విశ్వాసం కావాలి కదా. ఏమీ లేని దాని నుండి ఏదో వచ్చిందని నమ్మడము చాలా కష్టం. అది నమ్మడానికి సిద్ధపడుతున్నారు కానీ ఇంత సులువైన నమ్మడానికి సిద్ధపడతలేరు. అదే ఆశ్చర్యం వేస్తుంది. ఆయనను ఎవ్వరూ చేయలేదు. ఆయన ఉన్నాడు అంతే. ఆయన ఉన్నాడు. అందుకే ఆయనను కొంతమంది
రచయితలు ఏమని పిలుస్తారంటే అకారణ కారకుడు. అకారణ కారకుడు అంటే ఆయన ఉండడానికి గల కారణము ఏ కారణం లేదు. అంటే ఆయన సృష్టించింది ఎవరు లేరు, ఆయనంతటకు ఆయనే ఉన్నాడు, ఆయనే సమస్తాన్ని కలగజేస్తున్నాడు అన్న విషయాన్ని ఒకసారి మనము నిర్గమకాండము 3వ అధ్యాయం 14వ వచనం తీసుకున్నాం. ఇది అందరికీ తెలిసిన వచనమే, బాగా తెలిసిన వచనమే. నిర్గమకాండము 3వ అధ్యాయము 14వ వచనము. మోషే దేవునితో మాట్లాడుతున్నప్పుడు ఆయన దేవుని పేరు అడుగుతాడు. అడిగినప్పుడు దేవుడు తిరిగి ఏమని చెప్తున్నాడు ఇక్కడ చూడండి, 14వ వచనం గమనించినట్టయితే, అందుకు దేవుడు నేను ఉన్నవాడును అనువాడునై ఉన్నానని మోషేతో చెప్తున్నాడు. నేను ఉన్నవాడును అనువాడునై ఉన్నాను. నిజంగా కొన్ని పదాలు తర్జుమా చేసేటప్పుడు, వేరే భాషల నుండి ఇంకొక భాషలకు తర్జుమా చేసేటప్పుడు చాలా కష్టమవుతుంది. ఉన్నది ఉన్నట్టుగా తర్జుమా చేయలేకపోతూ ఉంటారు అన్నమాట. ఈ యొక్క పదం కూడా మనము యెహోవా అన్న పదము మనకు బైబిల్ ఎక్కువగా వాడుతుంటాం కదా. యెహోవా అన్న పదానికి అర్థం ఏంటిది? ఇదే, నేను ఉన్నవాడును అని. మనం తెలుగులో మాట్లాడేటప్పుడు నీ పేరు ఏంటిది అని అంటే ఎలా మొదలెడతాము? నా పేరు అని మొదలు పెడతాం కదా. దాన్ని మనం ఇంగ్లీష్ లో మై నేమ్ ఇస్ అంటాము. దాన్ని ఇంకో రకంగా మనం చూస్తే ఐయామ్ అని చెప్పేసి మనం మొదలు పెడుతుంటాం. వాట్ ఈజ్ యువర్ నేమ్ అంటే ఐయామ్ చార్ల్స్ అని చెప్పేసి నేను అంటాం. ఈ ఐయామ్ అనే పదం ఉంది కదా, ఈ ఐయామ్ అనే పదమే ఇక్కడ ఉన్నవాడును అని. నేను ఉన్నవాడును, ఐయామ్, నేను ఉన్నాను అంతే అన్నట్టుగా. అయితే ఇంగ్లీష్ లోనే దాన్ని ఇంకో రకంగా ఐఆమ్ దట్ ఐఆమ్ అని అంటారు అన్నమాట. మామూలుగా ట్రాన్స్లేట్ చేసినప్పుడు ఇంగ్లీష్ బైబిల్లో కానీ ఇంకొక రకంగా ఏం చూడొచ్చు అంటే ఐ విల్ బి యాజ్ ఐ విల్ బి అని రచయిత అనుకుంటున్నాం. అంటే నేను ఎలా ఉంటానో అలానే ఉంటాను. దానికి చాలా అర్థాలు రావచ్చు. అంటే ఆయనలో మార్పు లేదు, ఆయన మారిన దేవుడు అని చెప్పేసి ఒక రకంగా చూడొచ్చు. కానీ శాశ్వత కాలం నుండి ఎలా ఉన్నాడో ఎప్పటికీ అలానే ఉంటాడు అన్న విషయం చూడొచ్చు మనం. ఇంకొకటి ఏంటంటే ఆయన లేని సమయం అంటూ లేదు, ఆయన ఉన్నాడు అంతే. ఆయన లేకుంటే ఎలా ఉంటుంది అని ఊహించుకునే అవకాశం కూడా లేదు. ఆయన ఎప్పటికీ ఉన్నవాడు, ఎలా ఉన్నాడో అలానే ఉంటాడు ఎప్పటికీ. నిజంగా దేవుని గురించి ఆలోచనలు చాలా గొప్పవి. ఆయనకు ఒక ఆరంభం అంటూ లేదు, ఒక అంతము అంటూ లేదు, ఎప్పటికీ ఉన్నాడు. మనం ఎప్పటికీ ఉన్నామా? మనం ఎప్పటికీ ఉన్నవారం కాదు, ఒకప్పుడు లేము కానీ ఎప్పటికీ ఉంటాము. కానీ మనకు ఒక ఆరంభం అంటూ ఉన్నది. అంటే ఈ లోకంలో ఒక ముగింపు అన్నది ఉన్నది, కానీ ఈ లోకం తర్వాత ఒక ముగింపు అనేది మనకు లేదు. ఆ రకంగా శాశ్వత కాలం ఇటువైపు మనం పంచుకుంటున్నాం కానీ అటువైపు మనము దేవునితో పంచుకోలేము. కీర్తనల గ్రంథము 90వ అధ్యాయం అని తీసుకుంటే 90వ కీర్తన మనము తీసుకుంటే 90వ కీర్తన 2వ వచనం మనం గమనించుకుంటే 90వ కీర్తన 2వ వచనము ఇక్కడ ఏముందంటే, పర్వతములు పుట్టక మునుపు భూమిని లోకమును నీవు పుట్టింపక మునుపు యుగ యుగములు నీవే దేవుడవు, యుగ యుగములు నీవే దేవుడవు. ఇంకా ఈ సమస్త సృష్టి మీద కలగవలసినవన్నీ కలగక మునిపే నువ్వు ఇంకా ఉన్నావు. ఎప్పటి నుండి? యుగ యుగములు. అంటే ఆ యుగాలకు అంతమంటూ లేదు, ఆ కాలాలకు అంతమంటూ లేదు. ఎప్పటికీ ఉన్నవాడవు నీవే, నీ ఒక్కడివే దేవుడవు అన్నట్టుగా చెప్తున్నాడు. ప్రకటన గ్రంథము 4వ అధ్యాయం తీసినట్టయితే మనము బైబిల్లో చివరి గ్రంథం ప్రకటన గ్రంథము 4వ అధ్యాయము 11వ వచనం 10-11వ వచనం మనం గమనించినట్టయితే,
ఆ 24 పెద్దలు సింహాసనమునందు ఆసీనుడై ఉండువాని ఎదుట సాగిలపడి ఏమన్నారు, యుగ యుగములు జీవించుచున్న వానికి నమస్కారము చేయొచ్చు. ప్రభువా మా దేవ, నీవు సమస్తమును సృష్టించితివి, నీ చిత్తమును బట్టి అవి ఉండెను, దానిని బట్టియే సృష్టింపబడిను గనుక నీవే మహిమ ఘనత ప్రభావములు పొందనర్హుడు అని చెప్పుచు తమ కిరీటములు ఆ సింహాసనం ఎదుట వేసారు. ఇక్కడ కూడా ఈ యొక్క ఇక్కడ మనం గమనించినట్టయితే అక్కడ కూర్చున్న పెద్దలు, సింహాసనం పైన కూర్చున్న పెద్దలు ఏమని గుర్తిస్తున్నారు? యుగ యుగములు జీవించుచున్న వానికి అంటున్నాడు. దేవుడు మాత్రమే యుగ యుగములు జీవిస్తూ ఉన్నాడు. ఆయన జీవము లేని వ్యక్తి కాదు, ఒక ఆలోచన కాదు. మనకు వేరే దేశాలలో కొన్ని ఆలోచనలు ఉన్నాయి. ఏంటిదంటే ఈ సమస్తము సృష్టింపబడ్డానికి కారణం ఒక శక్తి అని చెప్పేసి, లేదా ఒక ప్రిన్సిపల్ అని, ఒక సూత్రం అని చెప్పేసి. సమస్తము ఒక క్రమంలో ఉంది కాబట్టి ఒక సూత్రం అనేది వీటిని నడిపిస్తున్నది, ఒక శక్తి నడిపిస్తుందని చెప్పేసి నమ్ముతూ ఉంటారు. ఈరోజు మనం యోహాను గ్రంథంలో, యోహాను సువార్తలో 1వ అధ్యాయం 1వ వచనం చదువుకున్నాం కదా. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ఈ వాక్యం అన్న పదం ఉంది కదా, అది మూల భాషలో మనం చూసినట్టయితే లోగోస్ అన్న పదము ఉంటుంది, గ్రీక్ భాషలో. గ్రీకులు ఏం నమ్మేవారనంటే ఈ లోకాన్ని ఒక సూత్రం, ఒక ప్రిన్సిపల్, ఒక శక్తి నడిపిస్తున్నారు. ఆ శక్తిని వారు, లేదా ఆ ప్రిన్సిపల్ అనేవారు, ఆ సూత్రాన్ని అనేవారు లోగాస్ అని పిలుస్తారు. అంటే లోగాస్ అన్నదానికి అర్థం వస్తుంది, ప్రిన్సిపల్ అని రావచ్చు, వాక్యం అని రావచ్చు. కాబట్టి యోహాను ఏం చేస్తున్నారంటే వారి ఆలోచనలు తీసుకొని, ఇదిగో మీరు నమ్ముతున్నారే ఒక సూత్రం ఉంది సమస్తాన్ని సృష్టించిందని, అది శక్తి, కేవలం శక్తి కాదు, అదొక వ్యక్తి అని చెప్పేసి ఆ వ్యక్తియే దేహధారి ఈ లోకానికి వచ్చాడని చూపిస్తుంది. ఆ వ్యక్తి పేరే వాక్యం అని అంటుంది. ఆ వాక్యమే ఒక వ్యక్తి, ఆ వ్యక్తియే దేహధారియే ఈ లోకానికి వచ్చాడని చెప్పేసి యోహాను చూపిస్తున్నాడు. సో ఇక్కడ కూడా మనం ఏం చూస్తామంటే కేవలము ఒక ఆలోచన, ఒక మాట, లేదా ఒక శక్తి యుగ యుగములు ఉన్నట్టు కాదు, కానీ యుగ యుగములు జీవించుచున్న దేవుడు ఉన్నాడు అని మనం చూస్తున్నాం. సో ఆయన ఉనికి అనేది ఎప్పటికీ ఉన్నది, అది లేని సమయం అంటూ లేదు, లేని సమయం అంటూ ఉండదు కూడా. ఆయన ఎప్పటికీ ఉండేవాడు. ఇది అర్థం చేసుకోవడం చాలా కష్టం అవుతుంది కదా మనకు, ఎందుకంటే మనం అటువంటిది లోకంలో ఎక్కడ చూడలేదు. ఒక వ్యక్తి తనంత తానిలో జీవం ఉన్న వ్యక్తిని మనం చూసామా? జననం లేదు, మరణం లేదు, అటువంటి వ్యక్తిని మనం చూసామా? ఎలా ఉంటుందో కూడా మనకు తెలియదు. పుస్తకాల్లో మన స్కూల్లో నేర్చుకోలేదు, కాలేజీలో నేర్చుకోలేదు అటువంటి. కాబట్టి దేవుని యొక్క ఉనికి ఎలా ఉంటుంది అని తెలుసుకోవడమే మనకు చాలా కష్టం. ఆయన ఎలా ఉన్నాడు అంటే ఆయన స్వాతంత్రుడు, ఆయన ఎవరిపైన ఆధారపడి లేడు, ఆయన పరిపూర్ణమైన స్వాతంత్రం కలిగిన వ్యక్తి ఆ దేవుడు అన్నట్టుగా మనము చూస్తున్నాం. అయితే సమస్త సృష్టి ఉండడానికి ఆయనపై ఆధారపడి ఉంటుంది. అంటే సృష్టి ఈరోజు ఉన్నది అంటే ఎలా ఉన్నది? ఆయనను బట్టే ఉన్నది కదా. ఆయన ఒక రోజు నేను అంతటిని సృష్టిస్తాను, సృష్టించి వదిలేస్తాను, అంతటి అదే నడుస్తుంది అని చెప్పేసి అలా సృష్టించి వదిలేదు. అలా చేశాడని చెప్పేసి కొంతమంది నమ్మారు కూడా. దాన్ని డీయిజం అని అంటారు ఇంగ్లీష్ లో. అంటే దేవుడు ఎట్లా అంటే ఒక వాచ్ కీ చేసి వదిలేసి అదే తిరుగుతుంటది కదా, అదే నడుస్తుంటుంది కదా, ఆ రకంగా సమస్తాన్ని సృష్టించి దాన్ని కీ చేసి వదిలేసాడు, ఇంకా అదంతటికి అదే నడుస్తుంది అన్నట్టుగా నమ్ముతూ ఉంటారు. ఆలోచన బైబిల్లో లేదు. సమస్త సృష్టి ఈ రోజు కూడా ఉండడానికి ఆయన అవసరం, సృష్టి ఆయనపై ఆధారపడి ఉన్నది.
ప్రతి క్షణము సృష్టి ఆయనపై ఆధారపడి ఉంటున్నది. సృష్టిలో మనమున్నామని మర్చిపోకూడదు. అంటే మనము జీవించడానికి, మనం కదలడానికి, మనం పనులు చేసుకోవడానికి, మనం మాట్లాడడానికి, చూడడానికి, వినడానికి, తినడానికి, అన్నిటికీ మన దేవునిపై ఆధారపడి ఉంది. ఈ రోజు ఆయన మనల్ని నడిపిస్తున్నాడు కాబట్టి మనం ఇంకా బ్రతుకున్నాం. ఆయన వాక్యం ద్వారా సమస్తాన్ని ఆయన నడిపిస్తున్నాడు కాబట్టి మనం ఇంకా సజీవ లెక్కల్లో ఉన్నాము, అవన్నీ చేయగలుగుతున్నాం. ఈ రోజు మనం ఇలా కలుసుకోగలుగుతున్నాము, దేవుణ్ణి ఆరాధించగలుగుతున్నాం. మనం జీవితంలో చేసే ప్రతి ఒక్క దాన్ని కొరకు మనము ఆయనపై ఆధారపడి జీవించాల్సిందే. అది మనం గుర్తిస్తున్నాము మన జీవితంలో. ఒకసారి మనం ఆలోచించాలి. గుర్తిస్తున్నట్టయితే ఆయన పట్ల మనము ఎలా ప్రవర్తిస్తాం? మన సొంతగా మనము మన చెయ్యి కూడా లేపలేము చెప్పాలంటే. అది నా శక్తి, దేవుడిచ్చే శక్తి కాదు, నేను దేవుడిపై ఆధారపడకుండా ఇగో నా చేతులు నేను నేర్పుతున్నానని చెప్పేసి మనము చెప్పలేము కూడా. మన ఊపిరి పీల్చుకోవడం కూడా మనం ఆయనపై ఆధారపడి చేస్తున్నాం. అంతేకాదు రాత్రి పడుకొని ప్రొద్దునే మనము సొంతగా మనం లేస్తలేము. యేసుప్రభు అంటాడు కదా, ఆయన జీవము ఆయన అధికారంలో ఉంది. ఆయన ఎప్పుడంటే అప్పుడు దాన్ని అప్పగిస్తాడు, మళ్ళీ తిరిగి తీసుకుంటాడు. ఆ రకంగా మన జీవము మన అధికారం కింద లేదు. మన ఇష్టం ఉన్నప్పుడు మనము చనిపోయి, మన ఇష్టం ఉన్నప్పుడు మనము లేవలేము. ఆ రకంగా మనము చేయలేము. ప్రతి క్షణము మనం ఆయనపై ఆధారపడి, ప్రతి మిల్లీ సెకండ్ చెప్పాలంటే ప్రతి మిల్లీ సెకండ్ మనం ఆయనపై ఆధారపడి జీవిస్తున్నాము. అది మనము గ్రహించగలుగుతున్నామా? ఒక్కసారి మనం గ్రహించగలిగితే ఇంకా ఎంతగా ఆయనను మనం స్తుతిస్తామో, ఆయనను ఆరాధిస్తాము, ఆయనకు కృతజ్ఞత కలిగి మనం జీవిస్తాం. ఆలోచించాలి. సో దేవుడు మనకి ఇస్తున్న ఈ సమయాన్ని, ఈ ఊపిరిని మనము ఆయన కొరకు వాడుతున్నాం. రెండవదిగా మనం వచ్చేసరికి దేవుడు స్వయం సమృద్ధుడు అనే విషయం మనం గుర్తించుకుందాం. దేవుడు స్వయం సమృద్ధుడు అనే విషయాన్ని మనము ధ్యానించుకున్నాము. దానికి ఇంకొక పేరు కూడా ఉంది, స్వావలంబి అని చెప్పేసి. స్వావలంబి అని అంటే దేవుడు సెల్ఫ్ సఫిషియంట్ అని, తనలో తాను చాలిన వాడు అని అర్థం అన్నమాట. దేవుడు స్వయం సమృద్ధి గలవాడు, స్వయం సమృద్ధుడు, స్వయం సమృద్ధి గలవాడు. ఈ ఆలోచన ఏం చెప్తుందంటే ఆయనకి ఎటువంటి కొదువ లేదు. ఆయనలో ఆయన పూర్తిగా చాలినవాడు. అయ్యో నా దగ్గర ఇది లేదే, అది ఉంటే బాగుంటుంది అన్న ఆలోచన ఆయనకు పుట్టదు. ఒకసారి మనం అపోస్తుల కార్యము 17వ అధ్యాయం చూస్తాము. అపోస్తుల కార్యము 17వ అధ్యాయం 24-25 వచనాలు మనం చూస్తున్నాము. యాక్ట్స్ చాప్టర్ 17 verse 24 and 25. అపోస్తుల కార్యము 17వ అధ్యాయము 24-25 వచనాలు మనం చూసినట్టయితే ఇక్కడ జగత్తును అందలి సమస్తమును నిర్మించిన దేవుడు తానే ఆకాశమునకును భూమికి ప్రభువై ఉన్నందున హస్తకృతములైన ఆలయములో నివసింపడు. ఆయన అందరికీ జీవమును ఊపిరిని సమస్తమును దయచేయవాడు కనుక తనకు ఏదైనాను కొదువై ఉన్నట్టు మనుష్యుల చేతులతో సేవింపబడువాడు. ఆయనకి ఏదో అవసరం ఉన్నందుకు దూతలను సృష్టించుకోలేదు, అవసరం ఉన్నందుకు మనం రక్షించుకొని పిలుచుకోలేదు. కానీ మనం ఇక్కడ గమనించినట్టయితే ఈ ఆలోచన చూస్తే ఆయనకు ఎటువంటి కొదువ అనేదే లేదు అసలు. ఇంకొక వచనం కూడా చూసుకున్నాము. యోబు గ్రంథము 41వ అధ్యాయం. యోబు గ్రంథము 41వ అధ్యాయం. 41
యోబు గ్రంథంలో నిజంగా చాలా చక్కటి ఆలోచన మనకు కనిపిస్తుంటాయి దేవుడి గురించి. దేవుడే స్వయంగా యోబుతో మాట్లాడుతున్నప్పుడు తన గురించి తాను అనేక విషయాలను బయలుపరుచుకుంటూ ఉంటాడు. అయితే 41వ అధ్యాయంలో మనము 11వ వచనం గమనించినట్టయితే ఇక్కడ ఏమంటున్నాడంటే దేవుడు, నేను తిరిగి ఇయ్యవలసి ఉన్నట్లు నాకెవడైనను ఏమైనను ఇచ్చిన. దేవుడికి ఎవరైనా అప్పిచ్చారా? మళ్ళీ తిరిగి అప్పు అడగడానికి, అది అప్పు ఇచ్చిన అప్పు తిరిగి అడగడానికి ఎవరూ దేవునికి ఏమీ ఇవ్వలేదు. ఆయన సంపూర్ణత ఆయనలో నుండే ఉన్నది, బయట నుండి రాలేదని. ఆయనను సంపూర్ణుడిగా ఎవరు చేయలేదు, బయట వారు ఎవరు చేయలేరు. సమస్తాన్ని సృష్టించబడిన తర్వాత ఆయన సంపూర్ణుడు అయ్యాడా? అలా అవ్వలేదు. అదే కొంతమంది ఏమనుకుంటారంటే దేవుడు ఒంటరితనాన్ని తట్టుకోలేక మనుషులను సృష్టించాడని అనుకుంటారు. దేవుడు చాలా ఒంటరిగా ఫీల్ అయ్యి, అయ్యో వరకు తోడుంటే బాగుంటుంది అని అనుకొని నాలాగా మనుషులను చేసుకుంటే బాగుంటుంది అని చెప్పేసి మనుషులను చేసుకున్నాడు, మాతో సహవాసం చేయాలని చెప్పేసి ఆశపడుతున్నాడు అని చెప్పేసి అనుకుంటారు. ఇంకొంతమంది ఆయనను ప్రేమించేవారు, ఆయన మహిమపరిచేవారు ఎవరు లేరని చెప్పేసి ఆయన ఆ ప్రేమ మహిమ కొరకు అని చెప్పేసి అందరినీ సృష్టించాడని చెప్పేసి కొందరు అంటుంటారు. కానీ అలా కాదు. మనం చూసినట్టయితే ఆయనలో ఆయన సంపూర్ణుడు, చాలినవాడు, సంతృప్తి కలిగినవాడు. ఎప్పటి నుండి? శాశ్వత కాలం నుండి శాశ్వత కాలం వరకు అలానే ఉంటాడు. పరిపూర్ణమైన సంపూర్ణతతో, పరిపూర్ణమైన సంతృప్తితో జీవిస్తాడు. నా దగ్గర ఇది లేదు, నాకు ఇది కావాలి అన్న ఆలోచన దేవునికి ఎప్పుడూ పుట్టదు కూడా. ఆయనలో ఆయన పరిపూర్ణంగా చాలినవాడు. దేవుని గురించి ఈ విషయాన్ని మనం గుర్తించుకోవాలి. ఆయన మన ప్రేమపై కానీ, మన స్థుతులపై కానీ, మన ఉనికిపై కానీ ఆధారపడి జీవిస్తలేడు. ఆయన యొక్క ఉనికిని మనం గమనించినట్టయితే తండ్రి, కుమార, పరిశుద్ధాత్ములుగా శాశ్వత కాలం నుండి శాశ్వత కాలం వరకు ఉన్నవారు. కాబట్టి వారి మధ్యలో, ఈ త్రియేక దేవుడు ఈ ముగ్గురు వ్యక్తుల మధ్యలో మనం ఏం చూస్తామంటే సదాకాలము ప్రేమ, మహిమ, సంతృప్తి, సహవాసం చూస్తుంటాం. అంటే సదాకాలం నుండి తండ్రి కుమారుణ్ణి, పరిశుద్ధాత్ముని ప్రేమిస్తున్నాడు, కుమారుడు తండ్రిని, పరిశుద్ధాత్మని ప్రేమిస్తున్నాడు, పరిశుద్ధాత్ముడు తండ్రిని, కుమారుని ప్రేమించుకుంటున్నారు. ఆ ప్రేమ అనేది వారి మధ్యలో ఉన్నది. ముగ్గురు వ్యక్తుల మధ్యలో ఒకరినొకరు మహిమపరుచుకుంటూ ఉన్నారు, ఒకరిలో ఒకరు సంతృప్తి కలిగి ఉంటున్నారు, చక్కటి సహవాసం కలిగి ఉంటున్నారు. సదాకాలం నుండి సదాకాలం వరకు అలానే ఉంటారు. నిత్యము వారి మధ్యలో ఉన్నవే. కాబట్టి వారికి బయట అవసరత అంటూ ఇంకేది లేదు. బయట నుండి ఇది మనం తెచ్చుకోవాలి, మన దగ్గర ఇది లేదు అంటూ ఆలోచన వారికి లేదు ఇంకా. సో తండ్రి, కుమార, శుద్ధాత్ములు మధ్య ఆ ప్రేమ, మహిమ, సంతృప్తి, సహవాసం అనేది ఎప్పటికీ ఉంటున్నవే. అవి లేని సమయం అంటూ లేదు. ఒకసారి మనం యోహాను సువార్త 17వ అధ్యాయం తీసినట్టయితే ఇక్కడ 2 వచనాలు మనం ధ్యానం చేసుకుందాము. యోహాను సువార్త 17వ అధ్యాయం, జాన్ చాప్టర్ 17 మనం తీసుకున్నట్టయితే యోహాను సువార్త 17వ అధ్యాయము 5వ వచనం. ఇది యేసుక్రీస్తు యొక్క ప్రార్థన, గొప్ప ప్రార్థన. ఆయన ఈ లోకాన్ని విడిచి వెలక మునుపు తన శిష్యులతో కలిసి చేసే ప్రార్థన. ఇక్కడ ఏమంటున్నాడంటే 5వ వచనంలో, తండ్రి, లోకము పుట్టక మునుపు నీ యొద్ద నాకు ఏ మహిమ ఉండెనో ఆ మహిమతో నన్ను ఇప్పుడు నీ యొద్ద మహిమపరచును. సో తండ్రి కుమారుని మహిమపరుచున్నది కదా. 24వ వచనం, తండ్రి, నేనెక్కడ ఉందునో అక్కడ నీవు నాకు అనుగ్రహించిన వారును నాతో కూడా ఉండవలెననియు, నీవు నాకు అనుగ్రహించిన నా మహిమను వారు చూడవలెననియు. ఏం చూస్తున్నామంటే తండ్రి కుమారుల మధ్యలో మహిమ పంచుకుంటున్నట్టుగా మనం చూస్తున్నాం.
ఇప్పుడు ముఖ్యమైన ఆలోచన ఏంటిదంటే ఇక్కడ మనం చూసేది ఆయన యొక్క మహిమ సంతోషం కొరకు సృష్టి యొక్క అవసరం లేనప్పటికీ, అంటే ఆయనను మహిమపరచడానికి, ఆయనను సంతోషపరచడానికి సృష్టి యొక్క అవసరము ఆయనకు లేదు. అయినప్పటికీ ఆయన వాటి కొరకు సమస్తాన్ని చేశాడు. అంటే ఆయన మహిమ కొరకు చేశాడు, ఆయన సంతోషం కొరకు చేశాడు అన్న విషయం మనము అవసరం లేదు, అయినప్పటికీ చేశాడు. చేసి వాటిలో ఆనందిస్తున్నాడు, వాటిలో సంతోషిస్తున్నాడు అన్న విషయం మనము చూసుకుంటాము. ఆ సమస్త సృష్టి ఆయనను మహిమపరచాలని కోరుకుంటున్నట్టుగా మనం చూస్తున్నాం. అయితే కొన్ని వచనాలు దీని గురించి మనము చూద్దాము. యెషయా గ్రంథంలో మనము కొన్ని వచనాలు చూసుకుందాము. యెషయా గ్రంథము ఐజయా 43 43వ అధ్యాయం. యెషయా 43వ అధ్యాయం 7వ వచనం. 43:7 నా మహిమ నిమిత్తము నేను సృజించిన వారిని, నా నామము పెట్టబడిన వారందరినీ తెప్పించుము. దేవుడు ఎవరిని సృష్టించుకున్నాడు? ఎందుకు సృష్టించుకున్నాడు? తన ప్రజలను తన మహిమ కొరకు సృజించుకున్నాడు. మనుషులందరినీ ఎందుకు సృజించాడంటే తన మహిమ కొరకు సృజించాడు. కానీ మనుషులు ఏం చేస్తున్నారు? ఆయనను మహిమపరుస్తున్నారా? పాపం చేసి ఆయనను మహిమపరచకుండా వారిని వారు మహిమపరచు, అది వారు చేసే పాపం. ఇదే యెషయా గ్రంథంలో 62వ అధ్యాయం, 62వ అధ్యాయం, ఐజయా చాప్టర్ 62, 62వ అధ్యాయంలో 4-5 వచనాలు మనం గమనించినట్టయితే 4-5 వచనాల్లో ఇక్కడ గమనించండి. మధ్యలో కొన్ని 2 ఆలోచనలు మనం చూసుకుంటున్నాం. ఇక్కడ మొత్తం చదవకుండా 4వ వచనంలో మనము లాస్ట్ నుండి సెకండ్ లైన్ గమనిస్తే 4వ వచనంలో యెహోవా నిన్ను గూర్చి ఆనందించుచున్నాడు. 5వ వచనంలో చివరి లైన్ నీ దేవుడు నిన్ను గూర్చి సంతోషించు. ఏ సందర్భంలో రాస్తున్నాడంటే దేవుడు తన ప్రజలలో, తన ప్రజల పట్ల ఉన్న భావోద్రేకాలను తెలియపరుస్తున్నాడు. ఆయన మనుషులను సృష్టించుకున్నాడు. మనుషులను సృష్టించుకొని వారిలో ఏం చేస్తున్నాడు? ఆనందిస్తున్నాడు. అందుకే ఆదికాండం మొదటి 2 అధ్యాయాలు మనం చదివినప్పుడు సమస్తాన్ని సృష్టించినప్పుడు దేవుడు అన్నిటి చేసేమన్నాడు? మంచిదిగా ఉన్నదని చెప్పేశాడు. 3వ అధ్యాయంకి వచ్చేసరికి వాళ్ళు పాపం చేసి పతనమైపోయారు, దేవుని యొక్క శాపానికి గురైపోయారు. అయితే అయినప్పటికీ దేవుడు ఆ పాపం చేసిన మనుషుల నుండి కొంతమందిని తన కొరకు తాను రక్షించుకొని వారిలో ఏం చేస్తున్నాడు? ఆనందిస్తున్నాడు, వారిలో సంతోషిస్తున్నాడు. పాత నిబంధనలో ఇంకొక గ్రంథం ఉంది, జఫన్యా అని చెప్పేసి. జఫన్యా గ్రంథంలో 3వ అధ్యాయం తీసుకుందాము. జఫన్యా గ్రంథము 3వ అధ్యాయం. మనకు ఈ పుస్తకము చివరి నుండి పాత నిబంధనలో మలాకి ముందల జకర్యా ముందల హగ్గయి ముందల జఫన్యా వస్తుంది. చివరి నుండి 4 పుస్తకం. జఫన్యా గ్రంథంలో 3వ అధ్యాయము 17వ వచనం వస్తుంది చూసుకుందాం. 3వ అధ్యాయం చాప్టర్ 3:17 ఏమని ఉందనంటే నీ దేవుడైన యెహోవా నీ మధ్య ఉన్నాడు, ఆయన శక్తిమంతుడు, ఆయన మిమ్మును రక్షించును. దాని తర్వాత గమనించండి, ఆయన బహు ఆనందముతో నీ యందు సంతోషించును, నీ యందు తనకున్న ప్రేమను బట్టి శాంతము వహించి నీ అందరి సంతోషము చేత ఆయన హర్షించును. నిజంగా ఒకసారి మనం ఆగి ఆలోచిస్తే ఈ లోకంలో ఏ మతంలోనైనా దేవుడు వారి ప్రజలు బట్టి సంతోషిస్తున్నట్టు, ఆనందిస్తున్నట్టు ఎక్కడా లేదు. దేవుళ్ళు కానీ దేవతలు కానీ వాళ్ళు అంటేనే మనుషులకు భయం. కానీ ఇక్కడ మనం ఎటువంటి దేవుని చూస్తున్నాం బైబిల్లో అంటే
తన సృష్టిలో ఆయన ఆనందించేవాడు, సంతోషించేవాడు, హర్షించేవాడు. అంటే ఈ రోజు ఒకసారి మీరు, నేను ఏ స్థానంలో ఉన్నామో ఒకసారి, ఏ స్థితిలో ఉన్నామో ఒకసారి మనం గ్రహించాలి. నిజంగా మనము మన జీవితాలను పరీక్షించుకొని చూస్తే మన జీవితంలో చాలా పాపం ఉంటుంది. దాన్ని బట్టి మనము చాలా దోషంతో నిండిపోయి ఉంటుంటాం. అది మనకు విచారణ తీసుకొస్తుంది, దుఃఖాన్ని తీసుకొస్తుంది మన జీవితంలో. అదొక వైపు ఉన్నప్పటికీ ఇంకొక వైపు మనం గుర్తించుకోవాల్సిన విషయం ఏంటంటే, ఆయన మన పాపములను తుడిచి వేశాడన్న విషయాన్ని మనము గుర్తించుకోవాలి. తుడిచివేసి మనలో ఆయన ఆనందిస్తున్నాడన్న విషయాన్ని, మనల్ని చూసి ఆయన సంతోషిస్తున్నాడన్న విషయాన్ని మనము మర్చిపోకూడదు. మనల్ని చూసినప్పుడు ఆయన నవ్వుతున్నాడు. ఒకసారి నిజంగా మనకి ఇష్టమైన వ్యక్తులను మనం కలిసినప్పుడు మన ఎలా స్పందిస్తాము? స్మైల్ ఇస్తాము, నవ్వుతాము. నవ్వు దేనికి సూచనగా ఉంది? సంతోషానికి. ఎందుకు నవ్వుతామంటే వారిని కలవడానికి మనము ఇష్టపడుతున్నాము, వాళ్ళని కలిసి మనము సంతోషిస్తున్నాం కాబట్టి. అలానే దేవుడు మన వైపు చూసినప్పుడు నవ్వుతూ ఉంటాడు. ఎందుకంటే ఆయనకు మనం అంటే ఇష్టం, ఆయన మనలో ప్రేమిస్తున్నాడు కాబట్టి ఆయన మనలో సంతోషిస్తున్నాడు. మనం ఆయన ముఖంలో నవ్వును తీసుకొస్తున్నాం. ఆ విషయాన్ని మనము ఎప్పుడు మర్చిపోకూడదు. నిజంగా ఇంత గొప్ప దేవుడు మనకు, కాబట్టి ఆయన్ని బట్టి మనము సంతోషంగా ఉండాలి. మన పాపాలు ఆయన ముందర ఆయన దగ్గర ఒప్పుకుంటూ మనము సంతోషంగా జీవించాలి. ఎందుకంటే ఆయన వెంటనే తుడిచివేసి నవ్వుతాడు మనం చూసి, అంటే ఒక స్మైల్ ఇస్తున్నాడు. మన సమృద్ధి అనేది ఇంకొక ఆలోచనకు వచ్చేసరికి, చివరి ఆలోచనకు వచ్చేసరికి మనం ఏం చూసుకున్నాం ఇప్పటి వరకు? దేవుడు స్వాతంత్రుడు, దేవుడు స్వయంభవుడు, దేవుడు స్వయం సమృద్ధి కలవాడని చెప్పేసి. మన సమృద్ధి అనేది మనలో లేదన్న విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. మన జీవితంలో ఎప్పుడు నిజంగా మనం సంతృప్తిగా ఉండగలుగుతాము? మన జీవితంలో నాకు పరిపూర్ణమైన సంతృప్తి కలిగి ఉన్నదని చెప్పేసి మనం ఎప్పుడు చెప్పగలుగుతాము? చదువు మనకు సంతృప్తిని తీసుకొస్తుందా? ఉద్యోగం మనకు సంతృప్తిని తీసుకొస్తుందా? ఒక మంచి ఇల్లు, కుటుంబం ఉంటే నాకు చాలు, నేను చాలిన వాడిగా ఉంటాను అని మనం అనుకోగలుగుతామా? ఇవన్నీ మంచివే, ఇవన్నీ మంచివే, కానీ అవి మనలను పూర్తిగా సంతృప్తి పరచలేదు. ఇవన్నీ మంచివైనప్పటికీ అవి మనల్ని పూర్తిగా సంతృప్తి పరచలేదు. దేవునిలో సంతృప్తి పొందుకునేంత వరకు ఎన్ని ఉన్న మనిషికి సంతృప్తి అనేది, ఈ విషయం మర్చిపో. దేవునిలో మనం సంతృప్తి పొందుకునేంత వరకు మన జీవితంలో ఎన్ని ఉన్నా కూడా సంతృప్తి అనేది. అందుకే సొలొమోను ఏం రాస్తుంటాడు ప్రసంగిలో? వ్యర్థమే, సమస్తము వ్యర్థమే. ఎందుకు అలా చెప్తున్నాడు అనంటే, ఆయన లోకంలో జరిగే విషయాలను చూసి, ఇదిగో దేవుడు లేకుండా ఇవన్నీ మీరు చేసి ఇవంతా సంపాదించుకున్నా వ్యర్థమే. దేవుడు మాత్రమే మన జీవితాలకు అర్థాన్ని ఇవ్వగలుగుతాడు. ఆయన ఉంటేనే మన జీవితానికి ఒక అర్థం అనేది ఉంటుంది. ఆయన మనకు చాలు అనే విషయాన్ని మనము గమనించాలి. ఇందాక మనము పాఠ పుస్తకంలో ఎందుకో నన్ను ఇంతగా అన్న పాటను మనం పాడుకున్నాం కదా. ఆ పాటలో మనం గమనించినట్టయితే ఫస్ట్ స్టాంజాలోనే ఏమనున్నది? నాకు చాలిన దేవుడవు నీవే, నా స్థానములో నీవే. నిజంగా అది మనం గ్రహించాలి మన జీవితంలో. ఆయన మనకు
చాలా ఆయన మనకు అత్యవసరమైన వ్యక్తి. ఆయన ఉంటే మన జీవితంలో సంతృప్తి ఉంటుంది. ఆయన ఉంటేనే మన జీవితము పరిపూర్ణం అవుతుంది. ఆయన ఉంటేనే మనము నాకు చాలు అని చెప్పేసి అనుకోవచ్చు. ఆయన మనకు చాలు, అది మనము గ్రహించాలి. శాశ్వత కాలం మనం ఈ లోకం విడిచినాక పొందుకునేది ఆయననే. ఆయననే. ఆయన ప్రేమలో మునిగిపోతాం, ఆయన మహిమలో మనము మునిగిపోతాము. సో ఈ లోకంలో ఆ లోకంలో దేవుడే మన జీవితంలో కేంద్రమై ఉండాలి. ఈ లోకంలోనైనా ఆ లోకంలోనైనా దేవుడే కేంద్రితమై ఉండాలి. క్రీస్తే మన జీవితానికి కేంద్రితమై ఉండాలి. కాబట్టి మనం ఇప్పుడు చూసుకున్న విషయాలను బట్టి దేవుడు స్వాతంత్రుడైన, ఎవరిపైన ఆధారపడి ఉండలేడు, ఎవరిపైన ఆధారపడి ఉండడు. అంతేకాదు ఆయన స్వయం భవుడు, ఆయనలో ఆయన జీవం కలిగిన వాడు. అంతేకాదు ఆయన స్వయం సమృద్ధుడు, ఆయనలో ఆయన చాలినవాడు. ఇంత గొప్ప దేవుడు ఉన్నాడు కాబట్టి మనం ఏం చేయొచ్చు? ఆయనను పరిపూర్ణంగా విశ్వసించవచ్చు, పరిపూర్ణంగా నమ్మచ్చు. మన జీవితానికి కావాల్సినవన్నీ ఆయన దగ్గర ఉన్నాయని మనము గ్రహించాలి. అంతకన్నా ముఖ్యంగా ఏంటంటే మన జీవితంలో కావాల్సింది మనకు ఆయనే అన్నది మనము గుర్తించాలి. ఆయన ఉంటే చాలు మన జీవితము ధన్యమవుతుంది. కాబట్టి ఆయనను పరిపూర్ణంగా మనం నమ్మవచ్చు. ఆయనపై మనము ఆధారపడి జీవించవచ్చు. ఆయనపై మనము ఆధారపడి జీవించవచ్చు. ఎందుకంటే మన ఉనికి కూడా ఆయన నుండే మనకు కలిగి ఉన్నది. మనకు వచ్చే శక్తి కూడా ఆయన దయచేసేదే. ప్రతిరోజు మనము ఆహారం తింటున్నాం కదా, ఆయన ఇస్తేనే మనకు వస్తున్నది. కాబట్టి మన జీవితంలో మనకు కావాల్సినవన్నీ ఆయనే దయచేస్తున్నాడని మనము మర్చిపోకూడదు. కాబట్టి అది గుర్తించుకొని ఆయన పైన మనం ఆధారపడి జీవించాలి. సో మనం ఆయన పైన ఆధారపడి జీవిస్తున్నామని దానికి మన జీవితంలో ఏ సూచనలు కనిపిస్తాయి? ప్రార్థన. మనం ప్రార్థన చేస్తున్నామంటే, ఇదిగో దేవా, నాలో ఏమీ లేదు, నా అంతటికి నేను బ్రతకలేను, నీవు నాకు అవసరం, నీవు బ్రతికిస్తేనే నేను బ్రతకగలుగుతాను, నీవు నాకు ఆహారం ఇస్తేనే నేను నా కడుపు నింపుకోగలుగుతాను, నీవు బలం ఇస్తేనే నేను నడవగలుగుతాను, పని చేసుకోగలుగుతాను, నీవు కృప చూపిస్తేనే నేను ఈ లోకంలో క్షేమంగా జీవించగలుగుతాను అన్నట్టుగా మనము గుర్తించాలి. ప్రార్థన మనము ఎంత చేస్తున్నామో దాన్ని బట్టి మనము ఎంతగా దేవునిపై ఆధారపడి జీవిస్తున్నాము అన్నది మనకు తెలుస్తుంది. ఈ లోకంలో జీవించడానికి మనకు ఆయన అవసరం. అంతేకాదు నిత్య జీవము పొందుకోవడానికి కూడా మనకు ఆయన అవసరం. ఆయనపై ఆధారపడే మనము ఆ నిత్య జీవాన్ని మనము పొందుకోగలము, జీవించగలము. లేకుంటే లేదు. నిజంగా ఈ దేవుడు ఏం చేస్తున్నాడు? ఇందాక మనం చదువుకున్న వచనంలో, జపన్యాలో చూసుకున్నాం కదా, ఆయన మనల్ని రక్షించుకుంటున్నాడు. ఏ రకంగా రక్షిస్తున్నాడు? మనం పాపులము, ఆయన సన్నిధిలోకి ప్రవేశించడానికి మనకు ఎటువంటి అర్హత లేదు, ఎటువంటి శక్తి లేదు, ఎటువంటి యోగ్యత లేదు. అటువంటి స్థితిలో మనం ఉన్నప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడంటే యేసుక్రీస్తుని లోకానికి పంపించి ఆ సిలువలో మన బదులుగా ఆయన శిక్షను విధించాడు. యేసుక్రీస్తు మన బదులుగా జీవించాడు, మన బదులుగా సిలువలో మరణించాడు, తిరిగి లేచాడు. కాబట్టి మనము ఆ నిత్య జీవాన్ని పొందుకోగలుగుతున్నాం. మనం ఆ నిత్య జీవాన్ని కొరకై మనం ఆయనపై పరిపూర్ణంగా ఆధారపడి ఉన్నాం. ఆ విషయాన్ని కూడా మనము గ్రహించాలి. కాబట్టి మన జీవితంలో నిజంగా ఎటువంటి పరిస్థితులు, ఎటువంటి సమయాలు వచ్చినా, ఎటువంటి స్థితులు వచ్చినా మనము మర్చిపోకుండా ఉండవలసిన విషయం ఏంటంటే మనం పరిపూర్ణంగా ఆయనపై ఆధారపడి జీవించాలన్న విషయం.
ఒక చిన్న కథ. కొంతమంది సైంటిస్టులు అంట మనిషిని సృష్టించడం కనుక్కున్నారు. కనుక్కొని ఇంకా దేవుడు యొక్క అవసరం మనకు లేదు, మా అంతటికి మేము మనుషులను సృష్టించగలుగుతాం కాబట్టి మనం అందరం కలిసి వెళ్ళి ఇంకా దేవునితో నీ అవసరం మాకు లేదు, నువ్వు వెళ్ళిపో, మేము చూసుకుంటామని చెప్పడానికి దేవుని దగ్గరికి వెళ్ళారు. వెళ్ళి ఇట్లా ఇదిగో నువ్వే కాదు మనుషులను సృష్టించడం, మాకు కూడా మనుషులను సృష్టించడం వచ్చు, ఇక్కడ నుండి మేమే సృష్టించుకొని మేమే జీవిస్తామని చెప్పేసి అంటే దేవుడు అన్నాడంట, ఏదో ఒకసారి చేసి చూపించాడు అన్నాడు. అంటే వాళ్ళు వంగి మట్టి తీసుకుంటుంటే ఆగండి 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 అన్నాడు. ఏంటంటే మీ మట్టి మీరు తెచ్చుకోండి అన్నాడు. ఈ లోకంలో ప్రతి ఒక్కటి దేవుడు సృష్టించింది. మనల్ని కూడా ఎలా సృష్టించాడంటే మనం ఇతరులపై ఆధారపడి జీవించే వారిగా సృష్టించాడు, ముఖ్యంగా ఆయనపై ఆధారపడే వారిగా. అప్పుడప్పుడు నాకు ఆలోచనలు కొన్ని వస్తుంటాయి. ఏంటిదంటే ఒకసారి ఒక ఆలోచన నన్ను చాలా కదిలించింది. ఏంటిదనంటే ఈ లోకంలో చెట్లన్నిటిని నరికేస్తే మన పరిస్థితి ఏంటి? చాలా మంది పోరాడుతున్నారు కదా చెట్ల కొరకు. అది వదిలే ఆక్సిజన్ మనం పెంచుకుంటున్నాం. ఆ ఆక్సిజన్ లేకుండా పోతే ఈ భూలోకంలో బ్రతకగలుగుతామా? నిజం కొన్ని సన్నివేశాలు ఉంటాయి కదా, కొన్ని సినిమాలో చూపిస్తుంటారు. ఎవరైనా చంపాలంటే ఏం చేస్తారు? ప్లాస్టిక్ కవర్ వేసేసి గట్టిగా కట్టేస్తారు. ఊపిరాడక తల్లాడిపోయి మరణిస్తారు. అంటే మనం గాలిపై ఎంత ఆధారపడి ఉన్నామో ఒకసారి గుర్తించామా? ఒక 2 నిమిషాలు మనం ముక్కు మూతి మూసుకొని ఉండగలుగుతాము. దాన్ని బట్టి మనకు తెలుస్తుంది ఎంతగా దానిపై ఆధారపడ్డాం. నీళ్లపై ఎంత ఆధారపడి ఉన్నాం, ఆహారంపై ఎంత ఆధారపడి ఉన్నాము. అంటే మనం ఆధారపడి జీవించే వ్యక్తులము. అంతేకాదు మనం ఒకరిపై ఒకరము ఆధారపడి జీవించే వ్యక్తులము. అందుకే దేవుడు మనుషులు సహవాసంలో ఉండాలని చెప్పేసి సృష్టించాడు. అది కూడా ఒక లక్షణం దేవుడు త్రిత్వంలో తండ్రి కుమార పరిశుద్ధాత్మలో ఎప్పుడు సహవాసంలో కలిసి జీవిస్తున్నవారు. కాబట్టి మనము ఆయనతో సహవాసం చేయాలనేది ఒక వైపు అయితే, మనము ఒకరితో ఒకరం సహవాసం కలిగి జీవించాలన్నది ఇంకొక వైపు. కాబట్టి మనము క్రైస్తవులుగా సంఘంలో ఉన్న ఇతర క్రైస్తవులపై ఆధారపడి జీవిస్తాం అన్న విషయాన్ని మనం మర్చిపోకూడదు. మనం ఆధారపడి జీవించే మనుషులు. ముందుగా దేవునిపై ఆధారపడాలి, తర్వాత మిగతా విషయం. సంఘంలో ఇతరులపై కూడా ఆధారపడి జీవించాలి. మరి దేవుడు ఇచ్చిన వాక్యాన్ని జీవించిన గాక. మరి సమయంలో ప్రార్థన చేసుకున్నాము. మహాపరిశుద్ధుడవు మహోన్నతమైన గొప్ప దేవ, మాకు ఇచ్చిన యొక్క సమయాన్ని బట్టి మీకు వందనాలయ్యా. మరి ఇదిగో పరిపూర్ణమైన స్వాతంత్రం కలిగిన వాడవు నీవేనయ్యా. ఇంకా ఎవ్వరము కాదయ్యా, మాకు పరిపూర్ణమైన స్వాతంత్రత లేదయ్యా. మేము సృష్టింపబడిన వారము, అది మేము గ్రహించనియండి అయ్యా. ఇదిగో మేము ఎంతగా మీపై ఆధారపడి జీవిస్తున్నామో మాకు కనపరచండి అయ్యా. మా మనోనేత్రాలు తెరవండి అయ్యా. ఇదిగో అనుదినము అనుక్షణము మీ వైపు చూస్తూ మీపై ఆధారపడి జీవించే వ్యక్తులుగా మమ్మల్ని చేయడం ప్రార్థన చేస్తున్నాం దేవా. మీరు మా జీవితంలో ఎంత అవసరమో గుర్తించనియండి అయ్యా. నువ్వు అనేక సార్లు మేము మీపై ఆధారపడి జీవిస్తున్నామన్న విషయాన్ని మర్చిపోయి మా జీవితాన్ని మా ఇష్టానుసారంగా జీవిస్తున్నామయ్యా. క్షమించండి. మీరు మాకు ఇచ్చే సమయాన్ని వృధా చేస్తున్నామయ్యా. క్షమించండి. మా సమయాన్ని మేము ప్రార్థనకు కేటాయిస్తలేము, కానీ ప్రభువా ఇదిగో మా సెల్ ఫోన్ లో మేము మునిగిపోతున్నామయ్యా. యూట్యూబ్ లో, ఫేస్బుక్ లో, సోషల్ మీడియాలో ప్రభువా మేము సమయాన్ని వృధా చేసుకుంటున్నామయ్యా. మరి అంత శ్రేష్టమైన సమయాన్ని మేము పాడు చేస్తూ దేవా మేము జీవిస్తున్నాం. మూర్ఖులుగా ఈ లోకంలో జీవిస్తున్నాము. క్షమించండి. ఆ శ్రేష్టమైన సమయాన్ని మీకు కేటాయించటకు, ప్రార్థనలో గడుపుటకు, మీ యొక్క వాక్యంలో గడుపుటకు, సహవాసంలో గడుపుటకు సహాయం చేయండి. అలా నేర్పించు.
దేవా, మీలో మీరు చాలిన వారు, మాలో మేము చాలిన వారం కాదయ్యా. మీరు మా జీవితంలో అవసరం. మీరుంటేనే ప్రభా సంతృప్తి, సంతోషం పొందుకోగలం. కాబట్టి ఆ విషయాన్ని మేము గుర్తించుకొని మీకు దగ్గరగా జీవించే వారిగా మమ్మల్ని చేయండి. మిమ్మల్ని ప్రేమించే వారిగా మమ్మల్ని చేయండి. మిమ్మల్ని స్తుతించి మహిమపరిచి గణపరిచే వారిగా మమ్మల్ని చేయండి. ఇదిగో మా జీవితాలను మరొకసారి మీకు సమర్పించుకుంటున్నామయ్యా. మమ్మల్ని సరిచేసి నడిపించు. మేము సంతోషంగా ఉంటూ మీలో ఆనందిస్తూ జీవించే వారిగా చేయండి. అంతే కదయ్యా, ఈ లోకంలో నలుగురు మా చుట్టూ ఉన్న వారు కూడా మిమ్మల్ని తెలుసుకోవాలని, మీలో సంతోషించాలని, మీలో ఆనందించాలని, మీలో వారి రక్షణ పొందుకొని మీతో పాటు సదాకాలం జీవించాలన్న ఆలోచన కలిగి స్వాతను ప్రకటిస్తూ ఈ లోకంలో మీకు సాక్షులుగా, క్రీస్తు సాక్షులుగా మీరు జీవించడానికి సహాయం ఇచ్చు. మరొకసారి మా జీవితాలను మలచండి. ఉజ్జీవాన్ని మా జీవితాల్లో తీసుకురమని ప్రార్థన చేస్తాం. జీవింపచేయండి. మీ కొరకు ఆసక్తితో జీవించే వారికి చేయండి. సమస్త మహిమ, ఘనత, ప్రభావం మీకే చెల్లిస్తూ చిన్న ప్రార్థన యేసు క్రీస్తు యొక్క శ్రేష్టమైన నామమున ప్రార్థించి పెట్టుకున్నాను తండ్రి. ఆమేన్.